హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేను హరీష. రచన శివాని. రచించిన వారు మీనా ముక్తేశ్వర్ గారు. సరే, ఇంకా కథలోకి వెళదామా? ఏమండి, ఈరోజు ఏం జరిగిందో తెలుసా? నేను కుంకుమ కోసం అంటూ చెబుతున్న శివాని మాటలకు అడ్డం వచ్చాడు కిరణ్. నువ్వు కుంకుమలాగానే ఉన్నావు, కానీ కందిపోయి. అసలే నిన్న కూడా లేదు, ప్లీజ్ అంటూ శివానీని హత్తుకుపోయాడు కిరణ్. అబ్బా, నేను అక్క కోసం కుంకుమ తేవడానికి వెళ్ళాను అని చెప్పాలి అంటే వినరేంటి? తన గొప్పతనాన్ని భర్త వినడం లేదని బాధపడుతూ ఉంది శివాని. పులి నోట్లో తల పెట్టాను అన్న విషయం శివానికి కూడా తెలియదు. తేనెతో తయారు చేశాడేమో నిన్ను ఆ బ్రహ్మ అంటూ శివాని దేహమంతా ముద్దులతో ముంచెత్తుతున్నాడు కిరణ్. అమ్మా శివాని అంటూ పిలిచారు లక్ష్మమ్మ. అయ్యో, నా చీర మొత్తం లాగేశారు, తొందరగా పరిగెత్తుకు వెళ్ళాలి, అత్తగారు పిలిచారు, ఎలా అని భయపడిపోతూ చకచకా చీరను కట్టలేక అవస్థపడిపోతుంది శివాని. కంగారులో బ్లౌజ్ హుక్స్ అందడం లేదు, ప్లీజ్ అంటూ వెనక హుక్సులు ఉన్న జాకెట్కి పెట్టమని అడిగింది శివాని. నాకు తెలియదు అన్నాడు కిరణ్ కోపంగా. తీయడం వచ్చా అంది శివాని. అది వేరే విషయం. ఆ తొందరలో అలా. అమ్మ దొంగ, నన్ను మొట్టమొదటగా ఎదిరించి మాట్లాడిన మొదటి ప్రశ్న రాసుకోవాలి పుస్తకంలో అంటూ కిరణ్ శివాని నెత్తిమీద చిన్నగా మొట్టికాయ వేశాడు. తికమకగా పెట్టేశాడు హుక్స్. చీర అంచు వైపు లోపలికి దోపుకొని చీర ఫాల్ వైపు బయట చెంగు తీసింది శివాని. మొత్తానికి చెదురుమదురుగా బయటపడింది శివాని. రమ అక్కకు ఈ మంచినీళ్ళు, ఈ పళ్ళు లోపల పెట్టమ్మా. మీ బావగారు టాబ్లెట్స్ తేవడానికి బయటకు వెళ్ళారు. నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పెడితే మీ అక్క ఫీల్ అవుతుంది, అందుకే పిలిచానమ్మా అని చెప్పారు లక్ష్మమ్మ. బెడ్రూంలోకి వెళ్ళిన కొడుకులు కోడళ్లను ఎప్పుడూ డిస్టర్బ్ చెయ్యదు పాపం ఆమె. ఆమె మనసుకి ఒకలాగా అనిపించి చెప్పింది అలా. అయ్యో, నేనివన్నీ చూసుకోవాలత్తయ్య గారు, నాకు గుర్తులేదు, తెలియడం లేదు. మీ అబ్బాయి చాలా సార్లు పిలిచారని లోపలికి వెళ్ళాను. చీర గబగబా కట్టుకోలేక లేటైపోయింది అని చెప్పింది శివాని. అప్పుడు చూసింది శివాని చీర వైపు లక్ష్మమ్మ. అయ్యో పిచ్చి పిల్ల, ఎందుకమ్మా కంగారు? అలాంటి విషయాలు ఇతరులతో చెప్పకూడదు అంటూ తలదించుకుని చెప్పారు లక్ష్మమ్మ గారు. ఇతరులకు చెప్పకూడదు అని మా వదినలు చెప్పారు అత్తయ్య. మీరు మా అత్తగారే అని చెప్పాను అంది అమాయకంగా శివాని. అయ్యో, రమ అయినా ఈ పిల్లకు మంచి చెడ్డ నేర్పితే బాగుండు, ఏం చెప్తాం అని అనుకుంటూ సర్లేమ్మా వెళ్ళి పెట్టిరా అని చెప్పి తను లోపలికి వెళ్ళిపోయారు లక్ష్మమ్మ. తోడికోడలు గదిలోకి వెళ్ళింది శివాని. మొదటిగా శివానీని చూడగానే ఫక్కున నవ్వు వచ్చింది రమకు. అయ్యో అక్క, లోపల చిన్నబాబు అల్లరి చేస్తున్నాడా అని అడిగింది శివాని. అలా అడిగావెందుకు అంటూ నవ్వింది రమ. మా పెద్ద వదిన కడుపులో బాబు ఉన్నప్పుడు అలాగే అల్లరి చేసేవాడట, నాకు చెప్పేది మా వదిన. అవునా? ఇప్పుడే కాదు, ఇంకా ఒక 3 నెలలు అయ్యాక అప్పుడు అల్లరి మొదలు పెడతారు వాళ్ళు అంటూ నవ్వింది రమ. అవును, అప్పుడు పొట్ట చాలా పెద్దగా వస్తుంది అక్క, అలా నువ్వు ఎలా మోస్తావో అంటూ బాధపడింది శివాని. ఎందుకు బాధ? బిడ్డను మోయడం కష్టమేమీ కాదు శివాని అంది రమ నవ్వుతూ. నిన్ను బరువు లేని ఎత్తకూడదు అన్నారు కదా డాక్టర్లు, అందుకే నేను అన్నాను. అంత పెద్ద పొట్టను ఎలా మోస్తావు అని అంది కళ్ళు తిప్పుతూ శివాని అమాయకంగా. అది సరే గాని ముందు ఈ చీర సరిగ్గా కట్టుకో అంటూ చెప్పింది రమ. చీర విప్పబోయింది శివాని. వెళ్ళి తలుపు గడియ వేసిరా అని చెప్పింది రమ. చీర కట్టుకోవడానికి ప్రదక్షిణలు చేసినట్టు చుట్టూ తిరుగుతున్న శివాని వైపు చూసి నవ్వుకుంది రమ. ఏయ్ మొద్దు, ఆ బ్లౌజ్ హుక్స్ ఏంటి?
ఈ చీర బాగానే ఉంది కదా ఇందాకడ, ఇలా ఎలా అయ్యింది అంటూ నవ్వింది రమ. తెలిసినా కావాలని తోడికోడలు తెలివి చూడాలని అలా అడిగింది రమ. జరిగిన విషయం అంతా చక్కగా చెప్పేసింది కళ్ళు తిప్పుకుంటూ శివాని. నువ్వు చెప్పక్క, తీయడం వచ్చినప్పుడు పెట్టడం రాదా అని అడిగింది శివాని. పడి పడి నవ్వింది రమ. మగవాళ్ళకి కావాల్సినప్పుడు బాగా చేస్తారు అలాంటి పనులు, కానీ వారి ఆనందానికి అడ్డంకులు వస్తే వారి బుర్ర ఇలా ఎగుడు దిగుడుగా ఈ బ్లౌజ్ హుక్స్ లాగా పనిచేస్తుంది అంటూ నవ్వింది రమ. అవునా అంది ఆశ్చర్యంగా శివాని. అసలు నన్ను రాత్రంతా ఏమీ లేకుండా అని చెబుతున్న శివాని మాటకు అడ్డం వచ్చింది రమ. అలా మాట్లాడకూడదు శివాని. పడకగది విషయాలు పడకగదిలోనే మర్చిపోవాలి. అవన్నీ బయట ఎవరికీ చెప్పకూడదు అలా అంది రమ. నీకు కూడా అత్తయ్యకి గారికి కూడా చెప్పకూడదా అంది శివాని. కొంపతీసి అత్తయ్య గారికి ఏవైనా చెప్పావా ఏంటి అంది రమ. అత్తగారితో మాట్లాడిన మాటలు చెప్పింది శివాని. మొత్తానికి అత్తయ్య గారికి కూడా చెప్పావా అంటూ ఒక్కటే నవ్వింది రమ. సరే, ఇవి ఇక్కడ పెడుతున్నాను అని చెప్పింది శివాని. అక్క, నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను అంది శివాని. చాలా టైం అయింది. మీ ఆయన వచ్చి లాక్కెళ్ళిపోతాడు నిన్ను, వెళ్ళు తర్వాత మాట్లాడుకుందాం అంటూ పకపకా నవ్వింది రమ. ఎవ్వరూ చెప్పనివ్వరు, అసలెందుకు? వాళ్ళు అడిగేదాకా నేను చెప్పను అనుకుంది శివాని. ఇంతలో రమేష్ వచ్చారు. తల వంచుకుని చిన్నగా నడిచింది శివాని. ఆ టేబుల్ మీద స్వీట్స్ ఉన్నాయి, తీసుకుని వెళ్ళమ్మా అని చెప్పారు రమేష్. శివాని ఆ స్వీట్స్ తీసింది. అబ్బా, రసగుల్లా, నాకు చాలా ఇష్టం అంటూ నవ్వింది. రమేష్కి నవ్వు వచ్చింది. పాపం పిచ్చి పిల్ల అనుకున్నాడు. మా పెద్దన్నయ్య నాకు ఎప్పుడూ తెచ్చిస్తారు బావగారు అని చెప్పింది శివాని. సరేమ్మా, వెళ్ళి పడుకో అని చెప్పారు రమేష్. లోపలికి వచ్చింది శివాని స్వీట్స్తో. శివాని రావడమే శివాని చేతిలో ఏముందో కూడా చూసుకోకుండా గట్టిగా పట్టుకుని కౌగిలించుకున్నాడు కిరణ్. రసగుల్లాలన్నీ వారిద్దరి మధ్యలో నలిగిపోయాయి. మొత్తం ఇద్దరు బట్టలు ఖరాబయ్యాయి. ఆరాటం పెళ్ళికొడుకు పేరంటాల కొంగు పట్టుకుని లాగాడు అన్నట్లు ఉంటుంది ఇప్పటి కిరణ్ పరిస్థితి. తిక్కలమ్మ దర్శనానికి వెళితే ఎక్కాదిగా సరిపోయింది మెట్లు అన్నట్లు ఉంటుంది శివాని పరిస్థితి. మంచిదే జరిగిందిలే, రా అంటూ నవ్వాడు కిరణ్. నాకు రసగుల్లాలంటే చాలా ఇష్టం, మీరే ఇవన్నీ ఇలా చేసేశారు అంది శివాని. నీకు తెచ్చిస్తాలేమ్మా రేపు అన్నాడు కిరణ్. సరే, ఇప్పుడు నేను చెప్పిన మాట విను, రేపు నీకు చాలా తెచ్చిస్తాను అని చెప్పాడు కిరణ్. సరే, మీరు చెప్పిన మాట వినాలని మా వదిన్లందరూ చెప్పారులే అంది శివాని. ఇక అంతే, నవ్వుతూ కిరణ్ శివానీని దగ్గరకు తీసుకున్నాడు. అభిరామ్ చెల్లెలి దగ్గరకు వెళ్ళిన సంగతి, అక్కడ జరిగిన సంగతులన్నీ ఇంట్లో చెప్పాడు. శివాని ఎందుకు పక్కింట్లోకి వెళ్ళింది అంది పద్మజ. తెలియదు వదినా అన్నాడు అభిరామ్. అయ్యో, ఈ పిల్లకు మంచి చెడ్డ ఏమీ తెలియదు. ఎవరు ఎలాంటి వాళ్ళు ఉంటారో ఎవరికి తెలుస్తుంది? అలా వెళ్ళకూడదు అని చెప్పకూడదంటారా అన్నారు సీతమ్మ గారు. ఏమిటో, మంచి సంబంధం అని చెయ్యటమే గాని ఆ పిల్లకి ఇంకా తెలివితేటలు పూర్తిగా రాలేదు అని బాధపడ్డారు సీతమ్మ గారు. అంత బాధపడాల్సిన అవసరం లేదమ్మా. ఆ కుటుంబం చాలా మంచి కుటుంబం. వారందరి గురించి గత 5 ఏళ్లుగా నాకు అన్నీ తెలుసు కదా అన్నాడు శ్రీరామ్. శివాని తెలివి ఇంకా నేర్చుకోవాలి అని ఒకరికొకరు చెప్పుకున్నారు కుటుంబ సభ్యులు మొత్తం. అత్తకు నేనైతే అన్నీ చెప్పి వస్తాను అన్నాడు హేమంత్. పర్లేదులేరా, మీరు చెప్పాల్సినంత తెలివి తక్కువది కాదులే మీ మేనత్త అంటూ నవ్వారు రాఘవయ్య గారు. రేపు ఒకసారి వెళ్ళి రమని పలకరించి రావాలి అనుకున్నారు అందరూ. శివాని, రాత్రి మీ బావగారు రసగుల్లాలు తెచ్చారంట కదా, అక్క వాళ్ళకు కూడా ఇవ్వాలమ్మా, నీకు తెలియదు కదా అంది లక్ష్మమ్మ. అయ్యో, నాకు తెలియదు నిజంగానే అని మౌనంగా ఉండిపోయింది శివాని. అక్కడ కుర్చీలో కూర్చున్న రమ మౌనంగా ఉన్న శివానీని
అత్తయ్య గారు అలా చెప్పారని ఏమీ అనుకోకు శివాని. బాధపడుతున్నావా అంది రమ. లేదు అక్క, నాకు తెలియదుగా, అందుకే లోపలికి తీసుకువెళ్ళిపోయాను. అయినా అంటూ చెప్పబోయి ఆపేసింది శివాని. ఏంటి చెప్పు, ఆపేస్తున్నావు? చెప్పవే ఫ్రీగా, మాట్లాడవు ఎందుకని అంది రమ. నువ్వేగా గదిలోపల విషయాలు ఎవరికీ చెప్పకూడదు, ఆఖరికి మీకు కూడా అని చెప్పావు అని అమాయకంగా అంది శివాని. అయ్యో, రసగుల్లాలకి బెడ్రూమ్కి సంబంధం ఏముంది అంటూ నవ్వింది రమ. అది కాదక్క, మరి జరిగింది చెప్పొచ్చా ఇప్పుడు అంది శివాని. చెప్పు, రసగుల్లాల విషయం చెప్పొచ్చు, ఏమీ కాదు అంటూ నవ్వింది రమ. అంతే, శివాని కిరణ్ తనని వాటేసుకున్న సంగతి, రసగుల్లాలు వారిద్దరి మధ్య నలిగిపోయిన సంగతి, ఆ తర్వాత వారిద్దరూ బట్టలు మార్చుకున్న సంగతి దగ్గరకొచ్చేసరికి చాలు చాలు, ఇక చెప్పింది చాలు అంటూ నవ్వేసింది రమ. అత్తయ్య, ఈ శివాని దెబ్బకు పుట్టేవాళ్ళు కూడా ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారేమో అంటూ నవ్వింది రమ. నిజమేనమ్మా అంటూ నవ్వారు లక్ష్మమ్మ. అరటికాయ ముక్కలు కోసి నీళ్ళల్లో వెయ్యి, కలర్ మారుతాయి అని చెప్పింది రమ. అలాగే నీళ్ళల్లో వేసింది శివాని. మొన్న మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక్కదానికే భయమేసిందా నీకు అని అడిగింది రమ. ఫస్ట్ చాలా భయమేసింది, ఆ మాట చెబుదామంటే ఎవ్వరూ చెప్పనివ్వలేదు నన్ను. చిన్నబాబుకి ఏమీ కాకూడదని హనుమాన్ చాలీసా చదువుతూ ఉన్నాను, ఇంతలో వచ్చింది అంది శివాని. వంటింట్లో నుండి అత్తగారు పిలిచింది. ఆ చెత్త మొత్తం ఎత్తేయమ్మా అని చెప్పింది రమ. చెత్త ఉన్నదంతా అరటికాయ ముక్కలు ఉన్న నీళ్ళల్లో ఎత్తేసి మొత్తం బయట పారేసి వచ్చింది శివాని. శివాని, అరటికాయ ముక్కలు తీసుకురా అన్నారు లక్ష్మమ్మ గారు. అరటికాయ ముక్కల అంటూ వెతుకుతూ ఉంది శివాని. ఇప్పుడు నీళ్ళల్లో వేయమన్నాను కదా, లోపల పెట్టి ఉంటావు చూడు అంది రమ. మొత్తం వెతికింది, ఎక్కడా కనిపించలేదు. ఏమైపోయి ఉంటాయి అని ఆశ్చర్యంగా ఆలోచిస్తూ ఉంది శివాని. అయ్యో అక్క, చెత్తలో వేసి బయట పారబోసి వచ్చానంది భయంగా శివాని. అత్తయ్య, ఈ పూటకి వంకాయలు తాలింపు పెట్టుకుందాంలే అంది రమ. అరటికాయలు కట్ చేశారు కదమ్మా అంది లక్ష్మమ్మ. శివాని భయంగా లోపలికి వెళ్ళి జరిగిన విషయం చెప్పింది. అయ్యో పరమాత్మ అని తెలుసుకోవాలమ్మా శివాని అన్నారు లక్ష్మమ్మ గారు. రమకు శివాని చేసే ప్రతి పను నవ్వు తెప్పించేదిగా ఉంది. బట్టలు ఉతికేటప్పుడు, దుప్పటి నీళ్ళల్లో జాడించేటప్పుడు తను కూడా ఆ బరువుకి కిందకల్లా వంగిపోతుంది పాపం శివాని. బావిలో నీళ్లు బిందె వేసి తోడబోతూ బిందె నిండిపోయి బరువు పైకి లాగలేక పెద్దగా అరిచింది శివాని. వెంటనే ఆ తాడుపైన ముడివేసేసే, ఎవరైనా వచ్చాక తీస్తారు అంది రమ. రమ బరువు లాగకూడదు, లక్ష్మమ్మ గారు చేయకూడదు. టీవీలో వస్తున్న పాట చూస్తూ తెగ నవ్వుతుంది శివాని. శ్రీరామచంద్ర నారాయణ, ఎన్ని కష్టాలు వచ్చాయిరా నాయన. అచ్చం మన ఇంటిలాగానే ఉంది పరిస్థితి చెప్పాలంటే ఈ పాటలో కూడా అంటూ నవ్వింది రమ. సరే, ఇందాక చెబుతూ ఆపేశావు కదా, చెప్పిప్పుడు అన్నది రమ. అప్పుడు ఇంటికి పవిత్ర వచ్చిందని చెప్పింది శివాని. అలాగే చూస్తూ ఉంది రమ. ఇవాల్టికి ఇంతే ఫ్రెండ్స్, మళ్ళీ మరొక భాగంతో రేపు కలుసుకుందాం. అంతవరకు బాయ్.